నా పేరు త్రివేణి. నేను స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ, కరెంట్లీ స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ. నేను ఓన్లీ ఒక 2-3 పాయింట్స్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ హిస్టరీ అంతా చెప్పడం జరిగింది. అయితే నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ హెల్ప్తో నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదవడం జరిగిందనమాట. అక్కడ నాది డిగ్రీ అయిపోయిన తర్వాత జేఎన్యూలోనే మాస్టర్స్ చేయడం జరిగిందనమాట. 5 సంవత్సరాలు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రతి సీజన్లో నా హెల్త్ ఖరాబ్ అయ్యేది. ప్రతి సీజన్ ఈవెన్ ఎన్విరాన్మెంట్ వల్ల మనకి హాలిడేస్ ఇచ్చేదన్నమాట. ఢిల్లీలో అసలు ఏ రోజు కూడా ప్రశాంతంగా బతకలేమన్నమాట. అట్లాంటి ఢిల్లీ ఎట్లయితే ఇప్పుడు ఢిల్లీ అవుతుందో, ఇప్పుడు ఈ 400 ఎకరాలలో ఏదైతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు కాంక్రీట్ జంగిల్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడున్న 400 ఎకరాలు కూడా తీసుకోవడం వల్ల కంప్లీట్ గా అక్కడ కూడా బతకలేము. ఆల్రెడీ ఢిల్లీలోనే ఉండలేము అని అనుకుని హెచ్సియుకి వచ్చి చదువుకుంటుంటే, ఇప్పుడు హెచ్సియు ల్యాండ్ ను కూడా మొత్తం కంప్లీట్ గా గ్రాప్ చేసేసి కంప్లీట్ గా 400 acres లో ఉన్న థౌజండ్స్ ఆఫ్ ట్రీస్ ని స్పీషీస్ ని తీసుకుంటే ఇంకా మనం చదువుకోవడానికి ఏం లేదు మాకు. తర్వాత ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్ అనుకుంటే కంప్లీట్ గా ఇవన్నీ గవర్నమెంట్స్ వాళ్ళు కడుతున్నారు. ఇవి ఎంత డెవలప్మెంట్ చేసి కట్టినా కూడా ఫ్యూచర్ లో గవర్నమెంట్స్ ఉండడం, మనం ఉండం. ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైనా ఫ్లడ్స్ వచ్చినాయి అంటే మాత్రం దాన్ని కంట్రోల్ చేయడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపాసిబుల్ అయిపోతుంది. అట్లనే ఇప్పుడు 400 acres లో ట్రీస్ ని, ఇది కార్బన్ సింక్, ట్రీస్ ఉంటే మనం ఏదైనా ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు 400 acres లో ఉన్న అంత తీసేసుకుంటే సిటీ కూడా ఉండదు. ఫ్యూచర్ లో మనం డెవలప్మెంట్ అని ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది ఉండదు, మనము ఉండదు అనమాట. లీగల్ గా మీరు ఏదైతే చెప్తున్నారో అది పక్కన పెట్టి అట్లీస్ట్ పికాక్స్ తర్వాత డీర్స్ యొక్క ఆర్తనాదాలైనా విని మీరు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఆపేసేయాలని మేము ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఏదైతే ల్యాండ్ ఉందో అదంతా యూనివర్సిటీ పేరు మీద రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, ఎవరైతే మనం ఇందాక మాకు కేటీఆర్ గారు చెప్పారనమాట, అంటే ఎట్లా ప్రొసీడ్ కావాలనేది మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ గారు చెప్పినట్లుగా హస్దియా ఫారెస్ట్ ముంబై, అది దాంతో పాటుగా అప్పుడు యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హెచ్సియు స్టూడెంట్స్ కి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మేము పక్కకు వచ్చి నిలబడతామని. ఇది నెల నుంచి జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అండ్ ఆల్సో సెంట్రల్ లో ఏమంటారు, అంబానీలకి అదానాలకి దేశం అమ్ముడు పోతుంది అని చెప్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది? తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది కూడా అదే కదా, కార్పొరేట్స్ కి అమ్మడం, తర్వాత సిటీ అంతా ఎంటైర్ కాంక్రీట్ జంగిల్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఫస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తారు, మీరే కాంట్రాడిక్ట్ చేసుకుంటారు. ఇది ఎలాంటి ధోరణి అనేది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఫస్ట్ థింగ్ మీరు చెప్తున్నారు అక్కడ గుంట నక్కలు ఉన్నాయి. సరే, ఏ నక్కలు ఉన్నాయి ఫస్ట్ అయితే మీరు అక్కడికి రండి కదా, వచ్చి చూడండి. ఆ నక్కలు ఏవో లేకపోతే పికాక్స్ ఏవో ఒకటి అరుస్తాయి కదా, అప్పుడు తెలుస్తుంది కదా అక్కడ ఫ్లోరా ఉందా, ఫానా ఉందా, లేకపోతే ఇంకా బయోడైవర్సిటీ ఏదో ఉందా. అక్కడ కూర్చొని ఆడేం లేదని చెప్పి మీకు తెలీదు. అక్కడికి రండి, చూడండి, అప్పుడు మేక్ ద స్టేట్మెంట్స్ రైట్. అక్కడికి వచ్చి చూసిన తర్వాత చెప్పండి. సో మా స్టూడెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మేము డిమాండ్ చేసేది ఫస్ట్ అది ఆపేసి ఫస్ట్ టేక్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ ఫస్ట్ రాదర్ దెన్ ఆల్ దీస్ లీగల్ ఆస్పెక్ట్స్, బికాస్ ఎన్విరాన్మెంట్ ఇస్ ఫస్ట్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హైదరాబాద్. ప్రపంచం అంతా గ్లోబల్ వార్మింగ్ అని అన్ని జరుగుతూ ఉన్నాయి, సునామీలు కానీ అన్ని వస్తున్నాయి. అవన్నీ కన్సిడర్ చేసుకుని మన హైదరాబాద్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఆస్పెక్ట్ మనకు ఉండాలి. అంతేగాని ఏదో డెవలప్మెంట్ చేస్తాం అది అని కాదు. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్ కూడా మనం చూడాలి. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం అనమాట.